నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమలలో శ్రీవారి సేవకులకు అద్భుతంగా ధ్యాన శిక్షణ తరగతులు. నిజామాబాద్ జిల్లా నాగంపేటలోని శ్రీ రాజరాజేశ్వర పిరమిడ్ శక్తి క్షేత్రంలో ఘనంగా అమావాస్య ధ్యానం. అట్లాంటా పిరమిడ్ మెడిటేషన్ అకాడమీ ఆధ్వర్యంలో అమెరికాలో విస్తృత ధ్యాన ప్రచారం. నిర్మల్ జిల్లా బీరవెల్లి గ్రామంలోని సాయిబాబా మందిరంలో ఆధ్యాత్మిక ఆరోగ్య జ్ఞాన శిక్షణ శిబిరం. సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ భగవద్గీత సందేశం. పాత్రీజీ ధ్యాన మహాయాగానికి ఆహ్వానిస్తూ ఖమ్మం జిల్లా నారాయణపురంలో ప్రచారం. ఇక వివరాల్లోకి వెళ్తే, తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ధ్యాన సప్తాహం ప్రాజెక్టు చైర్మన్ సంగీత బాబు నేతృత్వంలో తిరుమలలో శ్రీవారి సేవకులకు ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా ధ్యాన సప్తాహం ప్రాజెక్టు చైర్మన్ సంగీత బాబు పాల్గొని స్వామి సేవకుల కోసం తొలిసారి తిరుమలకు విచ్చేసిన శ్రీవారి భక్తులకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం గొప్పతనం, ధ్యానంతో కలుగు ప్రయోజనాలను వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో శ్రీవారి సేవకులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు. భూమిలో దేవుడున్న యోగులన్న అన్నమయ్య ఆ అన్నమయ్య ఏ జ్ఞానం చెప్పారు. ఆ జ్ఞానం అందుకున్నాం. శ్వాస మీద ధ్యాస, ఉచ్ఛ్వాసతే నిశ్వాస. దాన్ని ఎలా అయితే అక్కడే చూడాలన్నామో మన ఉచ్ఛ్వాస నిశ్వాసం గమనించడమే ధ్యానం. నిజామాబాద్ జిల్లా నాగంపేట్ గ్రామంలో గల శ్రీ రాజరాజేశ్వర పిరమిడ్ శక్తి క్షేత్రంలో పిరమిడ్ ధ్యాన దంపతులు మమతా శ్రీనివాసుల నిర్వహణలో అమావాస్య ధ్యానం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్ధగా 3 గంటలు అఖండ ధ్యానం చేశారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా విచ్చేసిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ పైడిమడుగు లక్ష్మణ్ పిరమిడ్ విశిష్టత గురించి, శాకాహార విశిష్టత గురించి, బ్రహ్మర్షి పత్రిజీ గురించి, పిఎంసి ఛానల్ గురించి అద్భుతంగా తెలియజేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి ధ్యానామృతాన్ని అందజేశారు. ఈ జ్ఞాన కార్యక్రమంలో పిరమిడ్ ధ్యాన దంపతులు మమతా శ్రీనివాస్, లింగమయ్య దంపతులు 100 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. అద్భుతమైన శ్రీ రాజరాజేశ్వరి ధ్యాన మందిరం ఎలాగైతే నిర్మాణం జరిగి మరి వాళ్ళు శివపార్వతుల్లాగా భార్య భర్తలు అద్భుతంగా ముంగడికి ఎలా వచ్చారో మనం కూడా ప్రతి గ్రామంలో ముందుకొచ్చి ఇలాంటి పిరమిడ్ శక్తి క్షేత్రాలు ఇంకెన్నో భూమి మీదకి రావాలి. ఆ సంకల్పం ఎప్పుడైతే ఉంటామో ప్రతి వ్యక్తికి ఒక కష్టం ఉండదు, ఒక నష్టం ఉండదు, ఒక బాధ ఉండదు, ఒక దుఃఖం ఉండదు. ఇలా సంస్కారం లేక ఎన్నో కుటుంబాలు ఖరాబ్ అవుతున్నాయి. దీనికి అర్థం మన భావన క్షేత్రం బాగలేక, ప్రేమ తత్వం లేక, డబ్బు 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 డబ్బే తప్ప డబ్బు అని ఎప్పుడైతే జపం చేస్తున్నామో మరి ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి, సమస్యలు పెరిగిపోతున్నాయి. హాయిగా శ్వాసం గమనిద్దాం. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో నాగపేట ఈ యొక్క పిరమిడ్ శ్రీ రాజరాజేశ్వర పిరమిడ్ అన్నది ఒక తల్లిలాగా తయారవుతుంది. అట్లాంటా పిరమిడ్ మెడిటేషన్ అకాడమీ ఆధ్వర్యంలో అమెరికా అట్లాంటా సిటీలో ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ వసుమతి సబ్బినేని పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశం అందించారు. ఈ సందర్భంగా తన ధ్యాన అనుభవాలను తెలియజేశారు. తాను 2006లో ధ్యాన మార్గంలోకి వచ్చానని, అప్పటి నుంచి ఇప్పటి వరకు ధ్యాన మార్గంలోనే పయనిస్తున్నానని తెలిపారు. ధ్యానంలోకి రాకముందు తాను అనేక అనారోగ్య సమస్యలతో బాధపడేదానినని, అయితే ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత తన అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయాయని, ఎంతో ఆనందంగా ఉంటున్నానని తెలియజేశారు. అలాగే బ్రహ్మర్షి పత్రిజీతో తన అనుభవాలను తెలియజేసి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. 2006 నుండి నేను ధ్యానం ద్వారా ఎన్నో పొందాను. నో హాస్పిటల్, నో మెడిసిన్. అంతకుముందు నాకు 4 ఆపరేషన్లు అయినాయి. దానివల్ల నేను ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేశాను. హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఒక 20-25 సెలైన్లు పెడితే కానీ నేను బయటికి రాలేకపోయేదాన్ని. అలాంటి నా జీవితం ఈరోజు అద్భుతంగా నడుపుకుంటున్నాను.
నో హాస్పిటల్ నో మెడిసిన్ అనేది ఎంతో అద్భుతమైన జీవితం 20 Meditate. ఇయర్స్ నుంచి. ఎందుకంటే కృష్ణ భగవానుడు చెప్తాడు భగవద్గీతలో, నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నచైనం క్లేదయం చాపో నశోషయతి మారుత. అంటే ఆత్మస్వరూపులుగా మనం ఉన్నప్పుడు చావు అనేది లేదు ఆత్మకు. ఇది కాల్చబడదు, తడపబడదు, ఎండించబడదు. సోల్స్ వెళ్ళిపోయినప్పుడు దుఃఖపడకూడదు అనేది కృష్ణ భగవానుడు తెలియచేశాడు. ఇంకొక శ్లోకం కూడా చెప్తారు కృష్ణ భగవానుడు, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నోబోధస్య యోగో భవతి దుఃఖ. అంటే మితాహారం తినాలి, మిత నిద్ర పోవాలి మన జీవితంలో. ఎందుకంటే తినటం పడుకోవటం అనేదిగా ఉండకూడదు జీవితం అనేది. ఈ సత్యం నేను ఎప్పుడో తెలుసుకున్నాను. బాబు చనిపోయిన దగ్గర నుంచి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాను, లంచ్ చేస్తాను, నో డిన్నర్. అలా నా జీవితం నడుస్తుంది ఇప్పటి వరకు. మన జీవితంలో మనము ఎలా జీవిస్తున్నామో అనేది కావాలి. ధ్యానం చేయటం ఒక్కటే కాదు, దుఃఖాన్ని వదిలేయాలి, భయాన్ని వదిలేయాలి. ఈ రెంటిని వదిలేసినప్పుడే మన జీవితం ముందుకు సాగుతుంది. నిర్మల్ జిల్లా బీరవెల్లి గ్రామంలోని సాయిబాబా మందిరంలో శ్రీరామ సత్య షిరిడి సాయి ధ్యాన మండలి ఆధ్వర్యంలో 10 రోజుల ఉచిత ఆధ్యాత్మిక ఆరోగ్య ధ్యాన శిక్షణ శిబిరం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మాస్టర్ డాక్టర్ శ్రీనివాసాచార్యులు గురూజీ పాల్గొని ఆరోగ్య ధ్యాన శిక్షణ జ్ఞాన సందేశం ఇచ్చారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం జిల్లా సహాయ కార్యదర్శి రాజేశ్వర్, పిరమిడ్ మాస్టర్లు నర్సన్న, డాక్టర్ రవీందర్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కోటి సూర్య సమ తేజ స్వరూపా, కోటి సూర్య సమ తేజ స్వరూపా, ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ భగవద్గీత సందేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా భగవద్గీత జ్ఞాన ప్రవచకులు డిటి వెంకటేష్ విచ్చేసి జ్ఞాన సందేశం ఇచ్చారు. శరీర జీవనం, ఆత్మ ఉజ్జీవనం గురించి చక్కగా తెలియజేశారు. అలాగే భగవద్గీత శ్లోకాల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ప్రతి మానవుడు కూడా ఆత్మ జీవనము, శరీరంతో జీవించేటువంటి జీవితాన్ని మామూలు జీవనము అంటారు కదా. ఇది ముఖ్యమా అంటే ముఖ్యమే, కానీ అతి ముఖ్యమైనటువంటిది ఉజ్జీవనము. శరీరంతో జీవించే జీవితం మామూలు అందరితో మంచిగా ఉండొచ్చు, కానీ ఉజ్జీవనం అనేటువంటిది ఏమంటే మనకు ఈ దేహం అనేటువంటిది ఏ విధంగా వచ్చిందో, ఎవరు దీన్ని మనం ప్రసాదించినారో ఆ తత్వంని తెలుసుకోవడానికి, ఆ తత్వం కోసం దీన్ని ఉపయోగపెట్టేటువంటి ఆ జీవితం ఏదైతే ఉందో అది ఆత్మ ఉజ్జీవనము అంటారు మేడం. ఈ రెండు ముఖ్యం. ఏది అదే ముఖ్యం అంటే అదే ముఖ్యం కదా, ఇది కూడా ముఖ్యమే. ఇది ముఖ్యమే, అదే ముఖ్యమే. సమపాలలో రెండింటిని మేళవించి ఎవడైతే ఈ యొక్క జీవితంలో సాధనాపరంగా తను తాను తెలుసుకునే విధంగా ఈ శరీరాన్ని ఉపయోగపెట్టుకోగలుగుతాడో వాడు ఆత్మ ఉజ్జీవనాన్ని సాధించినటువంటి వాడైతే ఉన్నాడు. కడతాల్ కైలాసపురిలోని మహేశ్వర మహాపిరమిడ్లో డిసెంబర్ 21 నుంచి జరిగే పత్రిజీ ధ్యాన మహాయాగానికి ఆహ్వానిస్తూ పిఎస్ఎస్ఎం ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు కాటేపల్లి శైలజ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా నారాయణపురంలో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు కాటేపల్లి శైలజ, పిరమిడ్ మాస్టర్లు రామారావు, విజయలక్ష్మి, జయశ్రీ, గంగాధర్, హరీష్, బసిరెడ్డి, అంజిరెడ్డి, స్వరాజ్యం, సామ్రాజ్యం పాల్గొని అందరికీ పత్రిజీ ధ్యాన మహాయాగ ఆహ్వాన పత్రికలను, డొనేషన్ బుక్స్ ని అందజేశారు. కడతాల్ మహేశ్వర మహాపిరమిడ్లో డిసెంబర్ 21 నుంచి జరిగే పత్రిజీ ధ్యాన మహాయాగానికి రావాలని ఆహ్వానించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు.
పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి పట్టణంలోని ఆంజనేయ పిరమిడ్ అంజమ్మ నివాసంలో అమావాస్య ధ్యానం విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలు ధ్యాన సందేశం ఇచ్చారు. మనసు ప్రశాంతంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని సూచించారు. ప్రతి ఇంట్లో స్త్రీ ధ్యానం చేస్తే కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటారని, ప్రతి ఒక్కరూ ధ్యాన మార్గంలోకి రావాలని కోరారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కందుకూరులోని ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కి ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి విద్యార్థులకు ధ్యాన విశిష్టత గురించి చక్కగా అవగాహన కల్పించారు. ధ్యానం ద్వారా యూనివర్స్ ద్వారా అపారమైన కాస్మిక్ ఎనర్జీ మన శరీరంలోకి ప్రవేశిస్తుందని తెలిపారు. అలాగే ధ్యానం చేస్తే ప్రశాంతత, మంచి ఆరోగ్యం, బుద్ధి వికాసం కలుగుతాయని తెలియజేశారు. విద్యార్థులు ప్రతిరోజు ధ్యానం చేయాలని, శాకాహారం తినాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. అంటే ఉచ్ఛ్వాసము, అపాన అంటే నిశ్వాసము, సతి అంటే కూడుకొని ఉండటం, కుంభక రహిత, పూరక రేచకాత్మక, సుఖమయ ప్రాణాయామము, శ్వాసానుసంధానము, శ్వాస మీద ధ్యాస. ప్రతి శ్వాసను గమనించండి. Inhalation, exhalation. Inhalation, exhalation. Cut the thoughts right now and focus on normal, natural breath. చక్కగా చేస్తున్నారు. ససేమిరా కళ్ళు తెరవరాదు. ఎంత చూస్తుంటామో, ఎంతగా మాట్లాడుతుంటామో, ఎంతగా ఆలోచిస్తుంటామో అంత శక్తి ఖర్చు అవుతుంటుంది. We are matter, energy, thought, knowledge and consciousness. పిఎస్ఎస్ఎం వనపర్తి ఆధ్వర్యంలో వనపర్తి పట్టణం పాతకోట శివాలయం శ్రీ 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 శివకేశవ ధ్యానాలయంలో అమావాస్య ధ్యానం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ జైపాల్ రెడ్డి పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యాన విశిష్టత, అమావాస్య ప్రత్యేకత, అమావాస్య రోజుల్లో ధ్యానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. యోగేశ్వరులందరూ ఈ క్షణంలో జీవించడానికి ప్రయత్నం చేస్తారు. ధ్యానం అంటే ఈ క్షణం, ఇప్పుడున్నదే మనం. ఇప్పటి ఈ వర్తమానమే రేపటి భవిష్యత్తు. నిన్నటి గతమే ఈరోజు వర్తమానం. ఈ వర్తమానమే రేపటి భవిష్యత్తు. కాబట్టి రేపు అన్నది ఎలా ఉంటుంది అనేది మనం భయపడకుండా ఈ క్షణంలో జీవించాలి. ఈ క్షణమే వాస్తవం. రేపు మనం ఉంటామా ఉండమా తెలియదు. గతమంతా మంచే జరిగింది, భవిష్యత్తు కూడా మంచే జరుగుతుంది. కర్నూలు జిల్లా పత్తికొండలో శ్రీ పార్వతీ గిరిజా పిరమిడ్ ధ్యాన కేంద్రం 8వ వార్షికోత్సవ వేడుక అక్టోబర్ 24న నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనుంది. హిమాలయ యోగీశ్వర్లు శ్రీ సదానందగిరి మహారాజ్ సాంగత్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఇందులో పాల్గొనే వారి కోసం ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజన ఏర్పాట్లు చేసినట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు.
చిత్తూరు జిల్లా పలమనేరులోని శ్రీ శక్తి విఘ్నేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో అక్టోబర్ 24 నుంచి 30వ తేదీ వరకు భగవద్గీత ధ్యాన జ్ఞాన ప్రవచనములు నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ రేవతి చే భగవద్గీత ప్రవచనములు జరుగును. ప్రతిరోజు 8 గంటలకు ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానించారు కార్యక్రమ నిర్వాహకులు. జగిత్యాల జిల్లా రాయకల్ గ్రామంలోని గుడికోట ఫంక్షన్ హాల్లో అక్టోబర్ 25న బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావుచే ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి మధ్యాహ్న ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు జగిత్యాల జిల్లా PSSM సభ్యులు. కార్తీక మాసం సందర్భంగా నంద్యాల జిల్లా నందికొట్కూరులో గల సత్యశివ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో అక్టోబర్ 25 నుంచి 29 వరకు సామూహిక ధ్యానం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. PMCని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన PMC ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.